హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. ఏపీలో రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం ఏకంగా 1000 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు నిధులకు పాలనాపరమైన అనుమతులు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. పెట్టుబడుల ఆకర్షణలో కీలక ముందడుగు వేసింది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఒక్క సమావేశంలోనే ఏకంగా 1,14,00,000 విలువైన 30కి పైగా భారీ ప్రాజెక్టులకు మండలి ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 67,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిఎస్సి 2025 లో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. మెగా డిఎస్సి పేరుతో తమను కూటమి ప్రభుత్వం దగా చేసిందని వాపోయారు. మెరిట్ ను విస్మరించి రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందని, తమకు న్యాయం చేయాలని వారంతా జగన్ ను కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటనలో 6గురు కార్మికులు సజీవ దహనం కావడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సాధ్యమైనంత ఉత్తమమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. దగ్గుమందు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ దగ్గుమందుతో చిన్నారులు తీవ్రమైన అనారోగ్యానికి, మరణాలకు కారణమవుతున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న దగ్గుమందుల అమ్మకాలపై తక్షణమే నిషేధం విధిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రీలైఫ్, రెస్పీ ఫ్రెష్ టీఆర్ అనే సిరప్లను విక్రయించరాదని స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్ బిల్లుపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2:15 విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. బీసీ రిజర్వేషన్లపై మొత్తం 28 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లు, ప్రభుత్వ తరపు న్యాయవాదుల మధ్య హోరాహోరీగా వాదనలు కూడా కొనసాగాయి. అయితే రేపటి నోటిఫికేషన్ వాయిదా వేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన తను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదన్నారు. అయినా జరిగిన సంఘటనకు చింతిస్తూ క్షమాపణలు కోరుతున్నారని పొన్నం ప్రభాకర్ అన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన టీవీకే అధ్యక్షుడు విజయ్ కు పెద్ద సమస్యగా మారింది. సిబిఐ విచారణకు ఆదేశించాలని ఆయన పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లు చివరికి సిట్ విచారణకు దారితీశాయి. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ప్రత్యేకంగా సిట్ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ జరుపుతోంది. అలాగే హైకోర్టు ఆదేశించిన సిట్ కూడా సీనియర్ ఐపీఎస్ అస్రా గార్గ్ నేతృత్వంలో విచారణ జరుపుతుంది. ఇప్పుడు సిట్ విచారణను ఆపేయాలని విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలపై విభేదాలు స్టార్ట్ అయ్యాయి. మిత్రపక్షమైన హిందుస్థాన్ ఆవాం మోర్చా అధినేత మాజీ సీఎం జితిన్ రామ్ తన అసంతృప్తిని తీవ్రంగా వ్యక్తం చేశారు. తమ పార్టీకి కనీసం 15 అసెంబ్లీ స్థానాలు కేటాయించకపోతే ఎన్నికల్లో పోటీ చేయబోమని, అయితే ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతామని ఆయన స్పష్టం చేశారు. దగ్గుమందు కారణంగా మధ్యప్రదేశ్ లో దాదాపు 20 మంది చిన్నారులు మృతి చెందడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రీసన్ ఫార్మా యూనిట్ తయారు చేసిన కోల్డ్ రిఫ్ దగ్గుమందు ఈ చిన్నారుల మరణాలకు కారణమైంది. ఈ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఈ సిరప్ ను ఇతర దేశాలకు ఎగుమతి చేశారా అని భారత్ నుంచి వివరాలు కోరింది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తో యుద్ధం జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తమకు అనుకూల ఫలితాలుంటాయని హాట్ కామెంట్స్ చేశారు. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను కోరుకోవడం లేదని ఆయన తెలిపారు. భారత్ కు అమెరికా అంబాసిడర్ గా సెర్గియో గోర్ ను ఖరారు చేసింది. 51 మంది సెనేటర్లు అనుకూలంగా, 47 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ లో ఉన్న భారత్ కు సెర్గియో గోర్ ను అంబాసిడర్ గా అమెరికా నియమించింది. ప్రముఖ నటుడు టీవీకే అధినేత విజయ్ కరూర్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై నటుడు రిషబ్ శెట్టి స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ దుర్ఘటన ఒకరి తప్పిదం వల్ల జరగదని, ఇది సమిష్టి వైఫల్యమే అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీపై వస్తున్న అధిక ఫీజుల వసూళ్ల ఆరోపణలో నిజం లేదని సినీ నటుడు మంచు విష్ణు స్పష్టం చేశారు. విద్యార్థుల నుంచి తాము ఎలాంటి అదనపు ఫీజులు వసూలు చేయలేదని, అకాడమిక్ ఇయర్ నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేశామని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.
టీమిండియా క్రికెటర్ చాహల్ తో తన వివాహ బంధం గురించి ధనశ్రీ ఈ మధ్య చేసిన కామెంట్స్ కు తాజాగా బదిలిచ్చారు చాహల్. తన వివాహ బంధం మొదటి నుంచి ఇబ్బందుల్లోనే ఉందన్న ధనశ్రీ కామెంట్స్ కు బదిలిస్తూ ఆమెతో పెళ్లై 4.5 సంవత్సరాలైంది. పెళ్లైన 2 నెలల్లోనే మోసం చేస్తే ఆ బంధం ఇన్నేళ్లు ఎలా కొనసాగుతుంది అంటూ ఆయన ప్రశ్నించారు.